Hello guys, welcome to my channel. I hope you all are doing great. సో లాస్ట్ వీడియోలో మేము బోనాలు ఎలా సెలబ్రేట్ చేసాము చూసారు కదా. ఈ వీడియో వచ్చేసి స్వీట్ అనమాట. పాయసం చేస్తుంది మమ్మీ. సో తెలంగాణలో మేము సేమియా అంటాము. సో సేమియా అనేది ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది ఎలా చేయాలో. ఇది ఈజీ ప్రాసెస్ కాబట్టి. బట్ ఇది మా స్టైల్లో ఎలా చేస్తామో అనేది ఈ వీడియోలో నేను కవర్ చేస్తున్నాను. విత్ ఈజీ స్టెప్స్ సింపుల్గా ఎలా చేసుకుంటారు అనేది మమ్మీ చూస్తున్నారు. సో ప్లీజ్ డూ వాచ్ అండ్ ఎంజాయ్ దిస్ వీడియో. ముందుగా కొన్ని కాజు తీసుకోవాలి, మనకు సరిపోయేంత కాజు తీసుకోవాలి. ఇంకా కిస్మిస్ డ్రై ఫ్రూట్స్ ఏదైనా వేసుకోవచ్చండి. నేను ఓన్లీ ఇప్పుడు నా దగ్గర కాజు ఉంది కాబట్టి నేను కాజు వేసుకున్నాను. ముందు బగాను బాగా వేడయ్యాక అందులో నెయ్యి వేసుకోవాలండి. చూడండి కొద్దిగా కడిగాను కదా వాటర్ ఉంది. మనకు కావాల్సిన సరిపోయేంత నెయ్యి వేసుకోవాలండి. నేనైతే ఒక 3 స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. దీంట్లో ముందుగా మనం పెట్టుకున్న తీసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్ కాజు తీసుకున్నానండి. ఈ నెయ్యి బాగా కాస్త వేడి కావాలి. హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. నెయ్యి గడ్డగా ఉంది, గడ్డ అయిపోయిందండి. కాజు వేసుకోవాలి. మీడియం ఫ్లేవర్లో పెట్టుకోవాలండి. ఓకే, ఇప్పుడు అయినాయండి. ఇది మనం పెద్దగా కావాలంటే ఇలాగే వేసుకోవచ్చు, కొంచెం చిన్నగా ముక్కలుగా చేసుకొని వేసుకున్నా బాగుంటుంది. నేనైతే ముక్కలుగా చేసుకుంటానండి. ఇప్పుడు మీ ఇష్టం, మీరు పెట్టుకుంటే అలాగే పెట్టుకోవచ్చు, లేదా ముక్కలు చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇదే నెయ్యిలో నేనైతే ఇది 200 గ్రామ్ ప్యాకెట్ వేసుకుంటున్నానండి. మీకు ఏ కంపెనీ అయినా పర్వాలేదండి, వేసుకోవచ్చు. ఇది నెయ్యిలో ఫ్రై చేసుకోవాలండి. ఇది 200 గ్రామ్ ప్యాకెట్. కలుపుతూ ఉండాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం వేడయ్యాక మీడియంలో పెట్టుకోవాలండి. సో మమ్మీ గోల్డెన్ బ్రౌన్ అయిపోయిందా? అయిపోయింది, బ్రౌన్ కలర్ అయింది. చూడండి అంత బ్రౌన్ కలర్ అయిపోయింది. ఇలా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా గిన్నెలో వేసుకోవాలండి.
పాలు తీసుకోవాలండి. నేను నా దగ్గర 3 స్మాల్ మిల్క్ ప్యాకెట్స్ ఉన్నాయండి. అవి ఇదే బగోన్లోకి పోసేసుకుంటున్నాను. ఇప్పుడు షుగర్ వేసుకున్నానండి. చూడండి మన క్వాంటిటీ ఎంత అంటే మనకు టేస్ట్కి తగ్గట్టండి. ఎందుకంటే కొంతమంది షుగర్ కొంచెం స్వీట్ ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. ఇక మీ ఇష్టం అండి, టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు. ఇంతనే వేయాలి అంత వేయాలని ఏం రూల్ ఏం లేదండి. మీకు నచ్చినంత వేసుకోవచ్చు అండి షుగర్. ఇది బాగా మసలాలండి, పాలు మరగపెట్టుకోవాలి. మసలాకే అవే ఉడుకుతాయండి అప్పుడు సేమియా. చూడండి పాలు మరుగుతున్నాయి. ఇప్పుడు ఈ మరిగేటప్పుడు మనము ఈ కట్టుకున్న సేమియా వేసేయాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ పెట్టి దింపేసి. ఇది ఎక్కువసేపు ఉడకదండి, తొందరగా 10 మినిట్స్లో ఉడికిపోతుంది. సో గైస్ ఫైనల్లీ సేమియా రెడీ. సో ఇది మీరు ట్రై చేసి కమెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. And please don't forget to like, share and subscribe to my channel. And see you in the next vlog. Until then, bye bye. Keep supporting.